ప్రభు ఆ శవాన్ని చూస్తూ ఉన్నాడు. స్వతహాగా ప్రభు ధైర్యవంతుడేం కాదు. ఏ విషయాన్ని అతను తార్కికంగా ఆలోచించడు, ఆలోచించే ప్రయత్నం చేయడు. కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతాడు. వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు ఎవరో రాత్రివేళ శవం ఉంచకూడదని చెబితే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయించే వరకు పట్టుబట్టాడు. అలాంటిది ఇప్పుడు ఓ శవంతో, సి ప్రభు, ఈ డెడ్ బాడీ చూడు, కళ్ళ ముందు బ్రతికే ఉన్నదన్న భ్రమ కలగడం లేదు అన్నాడు డెడ్ బాడీ దగ్గరకు వచ్చి. ప్రభు డెడ్ బాడీ దగ్గరకు రావడానికి భయపడ్డాడు. ప్రభు, మనిషి మరణించడం అంటే భౌతికంగా తన ఉనికిని కోల్పోవడమే. శరీరంలో కదలిక ఉండదు. సిరలు, ధమనులు, ఫేషియల్స్ ఏవి పనిచేయవు. గుండె సవ్వడి ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. మనిషి క్రమక్రమంగా నిర్జీవం అవుతాడు. సైన్స్ ఈ విషయం చెబుతుంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుందని, యమధర్మరాజు ప్రాణాలను హరిస్తాడని కొందరు విశ్వాసం. మనిషి ఎలా మరణిస్తాడో తెలుసుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి. మరణానికి చేరువలో ఉన్న ఓ వ్యక్తిని ఓ గాజు గది లాంటి దానిలో ఉంచితే ఒక్కసారిగా ఆ గాజు గది పగిలి ముక్కలైందట. ఆత్మ వెళ్ళిపోయిందట. గాలి ఎక్కువైతే ట్యూబ్ ఎలా పగిలిపోతుందో అలా. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని విశ్లేషించి విపులీకరించి చెబుతారు. ఇప్పుడు ఈ డెడ్ బాడీనే చూడు, నీకో విషయం తెలుసా? ఈ డెడ్ బాడీ ఇక్కడికి తీసుకొచ్చి 24 గంటలయ్యింది అంటూ పరమహంస ప్రభు వైపు చూశాడు. చిన్న గగురుపాటు పెరిగి పెద్దదైంది ప్రభులో. రాత్రంతా ఈ శవంతో జాగరణ చేశాను. శవం కదులుతుందా? శవం ఎలా ఉంటుంది? శవంలో ఏ మార్పులు వస్తాయి? ఇలా ఆలోచిస్తూ శవ వంకే చూస్తూ ప్రొఫెసర్ చెప్పుకుపోతున్నాడు. లిప్త కాలంలో స్ప్లిట్ సెకండ్ ప్రభు శరీరం అంతా గొగ్గురుపాటు గురైంది. ఓ భయానక రసం అతని శరీరాన్ని ఆవహించింది. రాత్రంతా శవంతోనే ఉన్నాడా? ఆ ఆలోచనకి భయం అనిపించింది. అప్పుడు గమనించాడు శవం దుర్వాసన వేయడం ప్రారంభం అవ్వడం. యునో మిస్టర్ ప్రభు, రాత్రంతా నీకు రకరకాల ఆలోచనలు. ఓ అర్ధరాత్రి ఉలికిపాటుతో శవం కళ్ళు తెరిచినట్టు, తను నా వంక చూసినట్టు ఆలోచనలు. శవంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. నువ్వు చచ్చావా అని అడిగాను. పూర్ శవం మాట్లాడలేదు కదా. ఎక్కడో చందమామ కథల్లోలా ఆత్మ తిరిగి వచ్చి శరీరంలో చేరుతుందేమోనని కూడా చూశాను. ఓ అర్ధరాత్రి ఐస్ బెడ్ కరిగి చేయి కొద్దిగా పక్కకు ఒరిగింది. వెంటనే చేతిని సరిచేశాననుకో. చూద్దాం ఈ రెండో రాత్రి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో. అన్నట్టు నువ్వు 2 గంటలు రెస్ట్ తీసుకో. ఈ 2 గంటలు నేను అబ్జర్వ్ చేస్తాను. ఆ తర్వాత 2 గంటలు నువ్వు మెలకుగా ఉండి డెడ్ బాడీ వంకే చూస్తూ ఉండు. నీ ప్రతి ఫీలింగ్స్ని నోట్ చెయ్యి. ప్రభుకు అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఒక్కోసారి ప్రొఫెసర్ తెలివితేటల మీద విపరీతమైన సందేహం కలుగుతుంది, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో. అయినా ఇలాంటి పిచ్చేంటి అనుకుంటూ భయంతో బిగుసుకుపోయాడు. శవాన్ని పక్కన పెట్టుకొని నిద్రపోవడమా? అంతకన్నా భయంకరమైన ఆలోచన అతని వెన్ను జలధింపజేసింది. మరో 2 గంటల తర్వాత, అంటే అర్ధరాత్రి, తను మెలకువగా ఉండి శవాన్ని గమనించాలా? కమాన్ ప్రభు, పడుకో అన్నాడు ప్రొఫెసర్. ప్రభు బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొఫెసర్ పరమహంస డెడ్ బాడీ వంకే చూస్తూ ఉండిపోయాడు. యూరప్లో శామ్యూల్ అనే వ్యక్తికి మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అనిపించి ఆ రోజు పాతిపెట్టిన శవాన్ని బరియల్ గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి ఒక రోజంతా ఆ రాత్రంతా ఆ శవంతో ఉన్నాడు. 5 నిమిషాలకోసారి ఆ శవాన్ని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి కురిసిన కుంభవృష్టి వల్ల నగరమంతా చీకటమైంది. శామ్యూల్ లాంతరు వెలిగించి ఆ శవాన్ని పరిశీలిస్తుండగా ఆ శవం కళ్ళు తెరిచిందంట. అంతే, శామ్యూల్ వెనక్కి విరుచుకుపడిపోయాడు. ఆ క్షణమే అతను చచ్చిపోయాడు. షాక్తోనే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ సంఘటన 40 ఏళ్ల కిందట జరిగినట్టు ఆ మధ్య ఓ మ్యాగజైన్లో చదివిన గుర్తు. ఒక్కసారిగా పెద్ద ఉరుము, ఆ పైన ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం, ఆ పైన అనుసరిస్తూనే కుంభవృష్టి. దానికి తోడు కరెంటు పోయింది. ప్రభు, కరెంటు పోయినట్టుంది, క్యాండిల్ తీసుకురా, ప్రొఫెసర్ పరమహంస చెప్పాడు. ప్రభు భయంగా అలాగే నిల్చుండిపోయాడు. సర్లే, పక్క గదిలో ఉన్నట్టుంది, నేను తెస్తానుండు అంటూ ప్రొఫెసర్ పక్క గదిలోకి వెళ్ళాడు. చీకట్లో తడుముకుంటూ
తలుపు తెరుచుకుని ప్రభుకు తేవాలని అనిపించడం లేదు. 1, 2, 3 ఇలా ప్రొఫెసర్ రావడం లేదు సార్ పిలిచాడు భయంతో ప్రభు. గాలికి కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకుంటున్నాయి. కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించని చీకటి. కిటికీ తలుపులు శబ్దం విని భరించలేకపోతున్నాడు. కిటికీ తలుపులు మూస్తే బాగుండు అనుకున్నాడు మనసులో ప్రభు. ప్రొఫెసర్ త్వరగా వచ్చినా బాగుండు అని కూడా అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అడుగుల శబ్దం. సార్ క్యాండిల్ దొరకలేదా? పోనీయండి, కిటికీ తలుపులైనా వేయండి సార్, ప్రభు భయంగా అరిచి చెప్పాడు. జాగ్రత్త సార్, వేలు చిట్లిపోగలదు హెచ్చరించాడు ప్రభు. ఈదురుగాలి ఆగిపోయింది. వర్షం విసురుగా లోపలికి వచ్చి పడ్డం లేదు. అంటే కిటికీ తలుపులు ప్రొఫెసర్ మూసేశాడన్నమాట. థ్యాంక్ గాడ్ నిట్టూర్చాడు. సార్ ఎంత భయపడిపోయానో, మనం వేరే రూమ్లోకి వెళ్ళిపోదామా? ప్రభు భుజం మీద చేయి పడింది. భయం కాదు సార్, ఏదో ఫీలింగ్, ప్లీజ్ సార్ అన్నాడు ప్రొఫెసర్ తనను మరోలా అర్థం చేసుకుంటాడని భయపడి. తన భుజం మీద నుంచి చేయి తొలగిపోయింది. చెయ్యేమిటి చల్లగా ఉంది అనుకుంటూ ఉండగానే క్యాండిల్ వెలుతురు తలుపు దగ్గర ప్రత్యక్షమైంది. క్యాండిల్ వెలిగించి తీసుకువస్తున్నాడు ప్రొఫెసర్. ఏమిటో అప్పటినుంచి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు, మ్యాచ్ బాక్స్ దొరికేసరికి ఆలస్యమైంది చెబుతున్నాడు ప్రొఫెసర్. కానీ ప్రభు అదేమీ వినే స్థితిలో లేడు. క్యాండిల్ వెలుతురు మెల్లిమెల్లిగా గదంతా పరుచుకుంటోంది. అయితే ఇంత క్రితం కిటికీ తలుపులు మూసిందెవరు? తన భుజం మీద పడిన చేయి ఎవరిది? అంత చలిలోనూ మొహంలో చెమట. ఐస్ మీద పడుకోబెట్టిన శవం వంక చూశాడు భయంగా. డెడ్ బాడీ ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది. వాట్ ప్రభు, ఎనీథింగ్ రాంగ్? డెడ్ బాడీలో ఏమైనా చేంజ్ కనిపించిందా? ఆత్రంగా అడిగాడు ప్రొఫెసర్. అలాంటిదేం లేదు సార్ అన్నాడు తడబాటుగా ప్రభు. నువ్వు కాస్త భయపడినట్టున్నావు. పద, నిన్ను బెడ్రూమ్లో వదిలేసి వస్తాను అన్నాడు ప్రొఫెసర్. మీరు వచ్చేయండి సార్, నిన్నంతా అబ్జర్వ్ చేశారుగా అన్నాడు ప్రభు. కాసేపు ఆలోచించి ఆల్ రైట్ పద అన్నాడు. పరమహంస ముందుకు నడిచాడు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి శవం వంక చూసిన ప్రభు మరుక్షణం వణికిపోయాడు. శవం చూపులు వేలు దగ్గర రక్తం కారి గడ్డ కట్టి ఉంది. ఇందాక కిటికీ రెక్క చప్పుడు వినితానే అన్నాడు, దెబ్బ తగులుతుంది జాగ్రత్త అని. అప్పుడే దెబ్బ తగిలినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మై గాడ్, ఇది ఎలా సాధ్యం? ప్రొఫెసర్తో చెబితే అర్ధరాత్రి పరిశోధన అంటూ మొదలెడతాడు. ఎటు వెళ్ళి ఎటు దారి తీస్తుందో. అయినా ఇదంతా తన భ్రమేమో. కానీ అది భ్రమ కాదని, కళ్ళ ముందే కనిపించే వాస్తవమని తన మనసు చెబుతోంది. ప్రభు, ఏంటి అలానే నిలబడిపోయావు అడిగాడు ప్రొఫెసర్. నథింగ్, ఏం లేదు సార్ అంటూ బయటకు నడిచాడు. ప్రభు ఆ గది తలుపులు దాటి తలుపులు మూస్తున్న సమయంలో ఆ డెడ్ బాడీ కనురెప్పలు తెరుచుకొని కళ్ళు విచిత్రంగా విప్పుకొని ప్రభు వైపు చూడడం ప్రభు గమనించలేదు. గమనించి ఉంటే కథ మరోలా ఉండేది. నచికేతకు నిద్ర రావడం లేదు. అర్ధరాత్రి 2 దాటినా ఇంకా మెలకువగానే ఉన్నాడు. ఎదురుగా కాన్వాస్ స్టాండ్ ఉంది. కళ్ళు బలవంతంగా మూసుకున్నా నిద్ర రావడం లేదు. అతనికి ప్రతి క్షణం ఆ అడవే గుర్తొస్తోంది. కానీ అడవి ఎలా ఉంది? ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ చూశాడు. గెస్ట్ హౌస్ ఎలా ఉంది? తల విదిల్చాడు. ఫ్రెండ్స్ అందరూ సినిమా చూశాక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. తన ఇంటికి వచ్చి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఓ చిన్న సమస్య పెద్దగా కనిపిస్తోంది. ఓ చిన్న ఆలోచన పెద్ద సమస్యగా మారనుంది. ఏం చేయాలి? నిద్రమాత్రలు వేసుకుంటే? అప్పుడప్పుడు నిద్ర రానప్పుడు తప్పనిసరిగా వేసుకునే నిద్రమాత్ర వేసుకొని ఈ రాత్రి హాయిగా పడుకోవాలి. ఆ ఆలోచన రాగానే రిలాక్స్ అయ్యాడు. వెంటనే టేబుల్ దగ్గరకు వెళ్ళి టేబుల్ సొరుగు లాగాడు. లోపల ఉన్న నిద్రమాత్రల సీసా కోసం వెతికాడు. ఎంతకీ కనిపించలేదు. క్షణక్షణానికి అసహనం పెరిగిపోతోంది. నిద్ర పట్టకపోవడం ఎంత పనిష్మెంటో అర్థమవుతోంది. ఏమైనట్టు? తనకి బాగా గుర్తు, ఈ డ్రాయర్ సరుగులోనే ఉండాలి. మరో సొరుగు ఓపెన్ చేశాడు. నిద్రమాత్రల సీసా చేతికి తగిలింది. సీసా బయటకు తీసి అలానే ఆ సీసా వంకే చూస్తుండిపోయాడు. ఆ సీసా ఖాళీగా అతన్ని వెక్కిరిస్తూ కనిపించింది. నిన్నటికి నిన్న ఫుల్గా ఉన్న నిద్రమాత్రల సీసా ఏమైంది? అవి తండ్రి కోసం అట్టే పెట్టుకున్న మాత్రలు. తండ్రి తల్లి ఇద్దరు ఇండియాలోని విజిటింగ్ ప్లేసెస్ చూడడానికి వెళ్లడంతో తనకి ఎప్పుడైనా పనికొస్తాయని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మాత్రలన్నీ ఏమైనట్టు? రామయ్య కేక వేశాడు నచికేత. అతనికి ఏమైనా తెలిసేమో కనుక్కుంటే సరి అనుకున్నాడు. రామయ్య బదులు పలకలేదు.
నిద్రపోతే ఓ పట్టాను లేచాడు, విసుక్కున్నాడు. కానీ రామయ్య నిద్రపోలేదని, అటువైపు తిరిగి కళ్ళు తెరిచి మెలకుగానే ఉన్నాడని నచికేతకు తెలియదు. అంతేకాదు, అతనికి తెలియని విషయం మరొకటి ఉంది. ఆ సీసాలోని నిద్రమాత్రలు ఆ ఇంట్లో డస్ట్బిన్లో పడున్నాయి. సీసాలోని నిద్రమాత్రలు డస్ట్బిన్లో పారేసింది రామయ్యే. ఆ రాత్రి నచికేత సుఖంగా నిద్రపోవడం ఇష్టం లేక రామయ్య ఆ పని చేశాడు. ఎందుకు, ఏమిటి అనేది ముందు ముందు తెలుస్తుంది. ఎవరో భుజం తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు ప్రభు. ప్రొఫెసర్ తనని లేపుతున్నాడు. ఏమైంది సార్? కంగారుగా అడిగాడు. ఏమీ కాలేదు, మార్చరీ వాళ్ళకి డెడ్ బాడీ అప్పగించాలి. రాత్రి ఆ రూమ్కు లాక్ చేసింది నువ్వే కదా, కీస్ అడుగుదామని లేపాను చెప్పాడు ప్రొఫెసర్ పరమహంస. తలదిండు కింద ఉన్న కీ తీసుకుని ల్యాబ్ రూమ్ ఓపెన్ చేశాడు ప్రభు. ఐస్ దాదాపు కరిగిపోయింది. శవం నుంచి ఒక విధమైన వాసన వస్తోంది. ప్రభు, ఈ డెడ్ బాడీని కాసేపట్లో మార్చరీ బాయ్ వచ్చి తీసుకెళ్తాడు చెప్పాడు ప్రొఫెసర్. అలాగే అన్నట్టు తలూపాడు ప్రభు. ఈ శవం కుడి చేతికి రంగురంగుల దారాలు ఉన్న విషయం ప్రభు గమనించాడు. అతని చేతి మీద వాకర్ అన్న అక్షరాలు పచ్చపొడిచి ఉన్నాయి. సింగపూర్ 10:45 PM. డబుల్ ఫ్లైఓవర్ మీద పక్కగా నడుస్తున్నాడు పీటర్సన్. 6 అడుగుల ఎత్తుకు తగ్గ లావు, దృఢంగా ఉన్నాడతను. లాంగ్ కోట్ వేసుకున్నాడు. సన్నని వానతుంపర్లలో తడుస్తూ కూడా తాపీగా తన వాకింగ్ స్టిక్ నేలకు తాటిస్తూ నడుస్తున్నాడు. సింగపూర్లో రాత్రి వాతావరణం చాలా బాగుంటుంది. ఓ పక్కన డబుల్ డెక్కర్ బస్సులు, కార్లు, క్యాబ్లు వెళ్తుంటే మెర్క్యూరీ లైట్ల కాంతిలో ఎత్తైన బిల్డింగ్లు మెరిసిపోతున్నాయి. క్లబ్ ముందు విచిత్ర వేషధారణతో యువతీ యువకులు నిలబడి కస్టమర్లని ఆకర్షిస్తున్నారు. ఒక ఫ్లైఓవర్ మీద మరో ఫ్లైఓవర్, రెండో ఫ్లైఓవర్ నుంచి కిందికి చూస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది. పీటర్సన్ ఇవేమీ పట్టించుకోకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఫ్లైఓవర్ చివర లెఫ్ట్ సైడ్కు తిరిగాడు. ఓ క్యాబ్ని పిలిచి కూర్చొని అడ్రస్ చెప్పాడు. క్యాబ్ ముందుకు కదిలింది. క్యాబ్ డ్రైవర్ వేగంగానే పోనిస్తున్నాడు. వ్యూ మిర్రర్లో అప్పుడప్పుడు పీటర్సన్ని గమనిస్తున్నాడు. చాలా సీరియస్గా ఉంది అతని మొహం. సార్, డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి డ్రైవర్ వైపు చూశాడు. మీరు చెప్పిన అడ్రస్. అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే పీటర్సన్ సీరియస్గా లాంగ్ కోట్లోంచి $డాలర్స్ తీసిచ్చాడు. డ్రైవర్ మిగతా బ్యాలెన్స్ని ఇవ్వబోతూ, ఈ టైంలో ఇక్కడేం పని సార్ అడిగాడు క్యాజువల్గా. సీరియస్గా చూశాడు పీటర్సన్. కుడి చేతిని పైకెత్తి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. కుడి చేతి మణికట్టు దగ్గర ఉన్న రంగురంగుల దారాలను చూసి లిక్కిపడి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు డ్రైవర్. క్యాబ్ వెళ్ళిపోగానే బరియల్ గ్రౌండ్ గేట్ ఓపెన్ చేశాడు పీటర్సన్. రాత్రి 10 కాగానే ఆ శ్మశానం గేటుకు తాళం బిగించి వెళ్ళిపోతారు. మరుసటి రోజే ఓపెన్ చేస్తారు. బరియల్ గ్రౌండ్కు సిటీకి చాలా దూరం కావడం వల్ల అక్కడ కాపలా కూడా ఎవరూ ఉండరు. పీటర్సన్ చాలా తేలిగ్గా ఆ గేటు ఉన్న తాళం ఓపెన్ చేశాడు. వరుసగా సమాధులు ఉన్నాయి. ఓ పక్కగా పాడుబడిన సమాధులు. ఒక్కో సమాధిని దాటుకుంటూ వెళ్తున్నాడు. కుడివైపు తిరిగాడు. వర్షం ఇంకా ఎక్కువైంది. టార్చ్ లైట్ వెలుతురులో ఆ బరియల్ గ్రౌండ్ భయానకంగా ఉంది. అటువైపు పగటిపూటే ఎవరూ రావడానికి సాహసించరు. కేవలం దుష్టశక్తుల వలనో ప్రమాదవశాత్తు చనిపోయిన శవాలను మాత్రమే ఇక్కడ పాతి పెడతారు. ఇక్కడ పాతిపెట్టిన శవాలు ఆత్మలై తిరుగుతాయని ఆ పట్టణ ప్రజలకు ఓ నమ్మకం. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ సుత్తి దెబ్బ భయంకరంగా బరియల్ గ్రౌండ్లో ప్రతిధ్వనించింది. 1, 2, 3 ఆ పేరు చెదిరిపోయింది. పాలరాతి ముక్కలు కింద పడ్డాయి. టూల్ బాక్స్ను యథావిధిగా తన లాంగ్ కోట్ జేబులోకి తోసేసి కుడి చేతి మణికట్టుకు ఉన్న రంగురంగుల దారాల్లోంచి ఓ నల్లని దారం తీసి ఆ సమాధి మీద ఉంచి ఏవో మంత్రాలను ఉచ్చరించాడు. అప్పుడు కదలిక వచ్చింది. ఆ బరియల్ గ్రౌండ్లో ఏవేవో అరుపులు, ఈదురుగాలి, కీచురాళ్ల ధ్వని. దూరంగా తీతువు పిట్ట కూసింది భయంకరంగా. సమాధులే వణికిపోతున్న భ్రాంతి కలిగింది. అయినా పీటర్సన్ కళ్ళు మూసుకొని మంత్రాలను ఉచ్చరిస్తున్నాడు. ఎవరో అతడిని బలంగా తోసినట్టు ఒక్క క్షణం సమాధి మీద పడిపోయి అతను నిర్భయంగా ఉన్నాడు. ఏమాత్రం చలించలేదు. రెబెకా, రెబెకా, కమ్ కమ్. అతని పెదాల్లో కదలిక విచిత్రంగా ఉంది.
1, 2, 3, 5 నిమిషాల పాటు అతని పెదవులు కదులుతూనే ఉన్నాయి. అతను మంత్రాలను ఉచ్చరించేటప్పుడు అతని మెడ దగ్గర నరాలు ఉబ్బిపోసాగాయి. 5 నిమిషాల తర్వాత పీటర్సన్ కళ్ళు తెరిచాడు. ఆ సమాధి వంక చూశాడు. సమాధి మీద అతను ఉంచిన నల్లదారం పొడవుగా సాగుతూ సమాధిని మొత్తం అల్లుకుంటోంది. పీటర్సన్ వెనుతిరిగాడు. అతను వెనక్కి తిరిగి వస్తుంటే రెబెకా సమాధిలోంచి కీచుగా, బాధగా వేడుకోలు వినిపిస్తుంది. ప్లీజ్ లీవ్ మీ, ప్లీజ్ లీవ్ మీ. బరియల్ గ్రౌండ్ గేటు వేశాడు. జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు. ఏవో నంబర్లు ప్రెస్ చేశాడు. నేను పీటర్సన్ని. నా పని పూర్తయింది. మీరు వెంటనే బయలుదేరండి. మిడ్నైట్ 2 అయ్యేలోగా సమాధిలోని శవం నా దగ్గరుండాలి. అంటే 1 మోర్ థింగ్, సమాధిలో నుంచి శవాన్ని తీసేటప్పుడు ఏమాత్రం చలించొద్దు. మీ పని ఆపివేయొద్దు. ఏ సంఘటన జరిగినా శవం కళ్ళు తెరిచినా సరే మీ పని మీరు చేసుకుపోవాలి. ఓకే, బాయ్. సెల్ ఆఫ్ చేశాడు పీటర్సన్. వానలో తడుస్తూ నిలబడ్డాడు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత పెద్ద వ్యాన్, ఓ కారు వచ్చి పీటర్సన్ ముందు ఆగాయి. వ్యాన్లో నుంచి 6 వ్యక్తులు దిగారు. వాళ్ల చేతుల్లో పలుగు, పారా ఉన్నాయి. పీటర్సన్ వ్యాన్ వెనుగ్గా ఉన్న కారులో కూర్చున్నాడు. కారు వెనక్కి తిరిగి సిటీ వైపు కదిలింది. ఆ 6 బరియల్ గ్రౌండ్ గేట్ ఓపెన్ చేసి లోపలికి నడిచారు. పీటర్సన్ని చూడగానే వాచ్మెన్ వినయంగా సెల్యూట్ చేశాడు. ఆఫీస్లోకి నడిచాడు పీటర్సన్. కంప్యూటర్లు, ఫ్యాక్స్ మెషిన్స్, టెలిఫోన్లు, ఫర్నిచర్ అంతా పాష్గా ఉంది. తన ఛాంబర్లోకి వెళ్ళాడు పీటర్సన్. ఛాంబర్లో నిలబడి ఆ గ్లాస్ డోర్స్లో నుంచి చూస్తుంటే కింద రోడ్డు కనిపిస్తోంది. వాహనాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అతను ఓ క్షణం నిట్టూర్చి లాంగ్ కోట్ విప్పి ఓ మూలకు గిరాటేశాడు. ప్యాంట్ తీసి టేబుల్ మీద పెట్టి టెలిఫోన్ దగ్గరికి లాక్కొని రిసీవర్ ఎత్తి ఓ నెంబర్ డయల్ చేశాడు. హలో, డానియల్, నేనే, వెంటనే వచ్చేసేయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఈలోగా ఓ గ్లాసులో వైన్ వంపుకొని తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టాడు. అరగంట తర్వాత డానియల్ వచ్చాడు టెన్షన్గా. 50 ఏళ్లుంటాయి అతనికి. దృఢంగా ఉన్నాడు. అతను వస్తూనే పీటర్సన్ని విష్ చేసి అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఏంటి ప్రాబ్లం అడిగాడు మొహంలోకి చూస్తూ డానియల్. ఎస్, ప్రాబ్లమే. మనం తక్షణం ఈ అవతారానికి గుడ్ బై చెప్పాలి, స్థిరంగా అన్నాడు పీటర్సన్. వాట్, ఇంత సడన్గా? ఈ డెసిషన్ ఏంటి? బిజినెస్ ఆపేయడం అంటే? మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పేరుతో చేస్తున్న స్మగ్లింగ్ పనులు క్రైమ్ బ్రాంచ్కి తెలిసిపోతున్నాయని నా అనుమానం, పీటర్సన్ అన్నాడు. నిజమా? హౌ కెన్ యూ సే? క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఒకతను మఫ్టీలో 2 రోజులుగా మన ఆఫీస్ వాచ్ చేస్తూ ఉన్నాడు. రెసిడెన్స్ దగ్గర కూడా నిఘా వేశాడు. మై గాడ్, ఇంత హఠాత్తుగా మనం మన బిజినెస్ని వైండప్ చేస్తే? ఏమీ కాదు, నథింగ్ టు వరీ. మన టార్గెట్ కేవలం ఈ బిజినెస్సే కాదని నీకు తెలుసు పీటర్సన్ అన్నాడు వైన్ గ్లాస్ పెదవులకు ఆంచుకొని. మ్యాటర్ అంత సీరియస్సా? బిజినెస్ వైండప్ చేస్తే సరిపోతుందిగా. బిజినెస్కు సంబంధించి మనకు ప్రాబ్లం రాదు, ఓకే? మరి మనం చేసే ఇతర యాక్టివిటీస్ మాటేమిటి? కోర్స్, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఈ బిజినెస్ని వెంటనే మనం వైండప్ చేసి ఈరోజు మనం వెళ్ళిపోవాలి. బ్యాంకాక్ వెళ్దామా? వద్దు, బ్యాంకాక్ పోలీసులు కూడా మనల్ని వెంటాడుతున్నారు. అక్కడ మన యాక్టివిటీస్ మీద వాళ్ళు అప్పుడే ఓ ఫైల్ తయారు చేశారు. ఆ విషయం మర్చిపోయావా? ఎస్. అయితే ఎక్కడికి వెళ్దాం? ఇండియా, చెప్పాడు ఒక్కో పదం వత్తి పలుకుతూ పీటర్సన్. ఇండియానా? ఎస్, ఇండియానే. ఈలోగా మనము పని చేయాలి. ఏమిటది? నా పిఏ రామశర్మని చంపేయాలి. మన రహస్యాలను క్రైమ్ బ్రాంచ్కి అందించింది అతనే, కోపంగా చెప్పాడు పీటర్సన్. వాళ్ళ సంభాషణ అంతా చాటుగా నిలబడి వింటున్న వాచ్మెన్ పక్కకు తప్పుకున్నాడు. రామశర్మ మొహమంతా చెమట పట్టేసింది. తన ఫ్లాట్లో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. అప్పుడప్పుడు భయంతో వణికిపోతున్నాడు. పీటర్సన్ తనని చంపేస్తాడు. తను చేసిన పని అతనికి తెలిసిపోయిందని అర్థమైంది. పైగా అరగంట క్రితమే వాచ్మెన్ ఫోన్ చేసి ఆ విషయం కన్ఫర్మ్ చేశాడు. 4 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తను క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళడం, క్రైమ్ బ్రాంచ్లోని ఆఫీసర్ రాబర్ట్కు పీటర్సన్ గురించి చెప్పడం గుర్తొచ్చింది. 55 ఏళ్ల రామశర్మ 25 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో
కట్టుకున్న భార్యతో సింగపూర్ వచ్చాడు. మేనమామ సింగపూర్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అలా 25 ఏళ్ల క్రితం వచ్చిన రామశర్మ చాలా కంపెనీలలో పనిచేసి సరిగ్గా 5 ఏళ్ల క్రితం పీటర్సన్ కంపెనీలో పీటర్సన్ పిఏగా ఉద్యోగంలో చేరాడు. ఈ 25 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. మేనమామ కుటుంబం యాక్సిడెంట్లో పోవడం, భార్య క్యాన్సర్తో చనిపోవడం, ఇలాంటి సంఘటనలు రామశర్మని కృంగతీశాయి. పైగా ఈ చివరి దశలో తన మాతృదేశంలో గడపాలని అనుకున్నాడు. అతని ఏకైక పుత్రిక తరళ. తన కూతుర్ని ఇండియా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని, తన శేష జీవితం ఇండియాలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమై తన కూతురితో కూడా చెప్పాడు. సరిగ్గా ఇదే టైంలో 4 రోజుల క్రితం పీటర్సన్కు సంబంధించిన విషయాలు తెలిసాయి. అందులో ఒకటి, పీటర్సన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పేర స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాడని. అంతకన్నా దారుణమైన మరో విషయం, పీటర్సన్ క్షుద్రశక్తుల కోసం ఘోరమైన పనులు చేస్తున్నాడని. పెళ్లి కాని అందమైన 16 సంవత్సరాల యువతి శవాన్ని క్షుద్రశక్తులకు బలి ఇస్తే కొన్ని అతీత శక్తులు వస్తాయని, ఆ ప్రయత్నంలో ఓ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేశాడని తెలిసింది. రామశర్మకు ఏం చేయాలో పాలుపోలేదు. చూస్తూ చూస్తూ ఈ దారుణాన్ని ఆపకపోతే ఎలా? నీతికి కట్టుబడే రామశర్మ వెంటనే క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి ఆఫీసర్ని కలిసి పీటర్సన్ గురించి తనకు తెలిసిన నిజాలన్నీ చెప్పాడు. లేదమ్మా, మనం పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాం. రామశర్మ గొంతులో ఆదుర్దా వ్యక్తమవుతోంది. వాట్ హ్యాపెన్ డాడీ? నేను వెంటనే వచ్చేస్తాను. వద్దమ్మా, అది భళ్ళు మన శబ్దం వినిపించి రామశర్మ తలతిప్పి చూశాడు. విండో గ్లాస్ పగలకొట్టి లోపలికి వస్తున్న 4 దుండగులను చూశాడు. డాడీ, తరళ, మై స్వీట్, నా కోసం నువ్వు ఎదురు చూడొద్దు. ఐఎమ్ ఇన్ డేంజర్. నువ్వే వెంటనే ఇండియా వెళ్ళిపో. నా డైరీలో పరమహంస అనే వ్యక్తి చిరునామా ఉంది. నా చిన్నప్పటి ఫ్రెండ్. నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపో మై చైల్డ్. ప్లీజ్ గో. ఆ దుండగులు రామశర్మను సమీపించారు. వద్దు, నన్ను చంపొద్దు. ప్లీజ్ డోంట్ కిల్ మీ ప్లీజ్. ఆ నలుగురిలో ఒకతను పొడవాటి కత్తి బయటకు తీశాడు. డాడీ అటువైపు నుంచి తరళ ఆందోళనగా మాట్లాడుతోంది. ఆ పొడవాటి కత్తి గాల్లో నుంచి చీల్చుకుని టెలిఫోన్ వైర్ని కట్ చేసింది. మరోసారి గాల్లోకి లేచిన కత్తి రామశర్మ తలను తాకింది. శబ్దం కూడా రాకుండా రామశర్మ తల మొండెం నుంచి వేరయింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే ఓ బీభత్సకాండ మూసింది. 25 ఏళ్ల క్రితం పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన రామశర్మ తన తుది శ్వాసను విడిచాడు. రూబీ, నేను వెళ్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయగలవా? తన ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసింది తరళ. ఫోన్లో తన తండ్రి ఎవరినో రిక్వెస్ట్ చేయడం వినింది. తనను చంపొద్దని వేడుకుంటున్నాడు. ఎవరిని? తన తండ్రికి ఏమైంది? 4-5 రోజులుగా టెన్షన్తో ఉంటున్నాడు. ఆమె మనసు కీడును శంకించింది. డోంట్ గెట్ ఎక్సైటెడ్, నేను డ్రైవ్ చేస్తాను. రూబీ డ్రెస్ మార్చుకుని వచ్చి కారు బయటకు తీసింది. మన వాళ్ళు రామశర్మని చంపేశారు, డానియల్ ఉత్సాహంగా చెప్పాడు పీటర్సన్తో. వెరీ గుడ్. వాళ్ళని వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళకు కావాల్సిన డబ్బు ఇచ్చే. బై మరో 10 నిమిషాల్లో మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడున్న రెబికా డెడ్ బాడీని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాలి. రెబికాని బలికి సిద్ధం చేయాలి. టైం లేదు. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకు మనం రెబికాని సమర్పించాలి. డానియల్ అలాగే అన్నట్టు తలూపాడు. ఇద్దరూ బయటికి నడిచారు. అప్పటి వరకు ఆ సంభాషణ అంతా విన్న వాచ్మెన్ పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే విషయాలు అన్నీ క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ ద్వారా తెలియజేశాడు. 2 రోజుల క్రితమే రాబర్ట్ ఆ వాచ్మెన్ని పిలిచి తనకు అనుకూలంగా మార్పమని చెప్పాడు. కారు అరబ్ స్ట్రీట్లోని ఓ అపార్ట్మెంట్ ముందాగింది. తరుల కారు దిగి తన ఫ్లాట్ వంక చూసి షాక్ అయింది. లైట్లు వెలుగుతున్నాయి. పోలీస్ వెహికల్స్ కనిపించాయి. అంత రాత్రి వేరే ఫ్లాట్లోని వాళ్ళు కూడా తన ఫ్లాట్ ముందే గుమిగూడి ఉన్నారు. తరళ లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది. రూబీ కూడా ఆమె వెంటనే వెళ్ళింది. ఫ్లాట్ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు కనిపించారు. లోపలికి అడుగుపెట్టిన తరళ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుంది. హాల్ అంతా రక్తంతో ఉంది. తండ్రి శరీర భాగాలు చల్లా చెదురై పడున్నాయి. తరళ గొంతులోంచి పెద్ద కేక వెలువడింది. రాబర్ట్ తరళ దగ్గరికి వచ్చాడు. అతనికి తరళ పరిస్థితి అర్థమైంది. తరళ వయస్సే ఉన్న కూతురు అతనికి ఉంది.
వృత్తిలో ఎంతో కాఠిన్యం చూపించే రాబర్ట్ది స్వతహాగా జాలిగుండే. ఓదార్పుగా తరళ తలపై చేయి వేశాడు. ఏ మాటలు ఆ పిల్లకి ఇప్పుడు ఉపశమనం ఇవ్వలేవని అతనికి తెలుసు. మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తోంది తరళ. రామశర్మని పీటర్సన్ చంపేయమని చెప్పినప్పుడే రాబర్ట్ తన సార్జెంట్స్ని పంపించాడు. కానీ వాళ్ళు వచ్చేలోగా రామశర్మ హత్యకు గురయ్యాడు. ఫోటోగ్రాఫర్ డెడ్ బాడీని వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తున్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ తన పని చేసుకుంటూ పోతున్నాడు. తరళని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు రాబర్ట్కు. కేవలం తన డిపార్ట్మెంట్ అసమర్థత వల్లే రామశర్మ చనిపోయాడని గిల్టీ కాన్షియస్నెస్ కలిగింది అతనిలో. అప్రయత్నంగా అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తమకు సాయం చేయబోయిన రామశర్మని చంపించిన పీటర్సన్ని వదిలిపెట్టకూడదు. రామశర్మ ఆత్మ శాంతించాలంటే పీటర్సన్ని తాము అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోయాలి. పోలీస్ ఆఫీసర్స్కు సూచనలు ఇస్తున్నాడు రాబర్ట్. తను వెంటనే పీటర్సన్ ఇంటికి వెళ్ళాలి. అతను పారిపోకముందే అరెస్ట్ చేయాలి. వెంటనే అతను తరళ దగ్గరికి వెళ్ళి, బేబీ, మీ డాడీని నేను తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, బట్ మీ డాడీ చావుకు కారణమైన పీటర్సన్ని వదిలిపెట్టను. తరళ తలెత్తింది. డాడీని చంపింది పీటర్సన్నా? ఎస్, మీ డాడీ పనిచేసే కంపెనీ ఎండిఏ మీ నాన్నని చంపించాడు. తన రహస్యాలు మాకు చెప్పాడన్న కోపంతో ఈ పని చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. మీకే సాయం కావాలన్నా మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీ నాన్న మాకు చేసిన హెల్ప్కు ప్రభుత్వ పరంగా మీకు ఉద్యోగం కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్, బట్ నాకు మీరు చేయాల్సిన సాయం ఒక్కటే. ఆ పీటర్సన్ను అరెస్ట్ చేశాక ఒక్కసారి నాకు చూపించండి. రాబర్ట్ ఆశ్చర్యంగా చూసి, ఆల్ రైట్, అలాగే అన్నాడు. పీటర్సన్ వార్డ్ బాయ్ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి బ్లాక్ గౌన్ తీశాడు. పొడవాటి ఆ బ్లాక్ గౌన్కు నిలువుగా అడ్డంగా 2 చెప్పిన ఎరుపు రంగు పట్టీలు ఉన్నాయి. ఆ పొడవాటి గౌనును వేసుకున్నాడు. గుడివైపు గదిలోకి నడిచాడు. లోపల పెద్ద బల్ల ఉంది. దాని మీద రెబెకా డెడ్ బాడీ ఉంది. గది లోపలికి వచ్చి డోర్ వేశాడు. బల్ల మీద ఉన్న 5 క్యాండిల్స్ తీశాడు. 5 క్యాండిల్స్ వెలిగించి బల్లకు 4 వైపులా 4 క్యాండిల్స్ పెట్టాడు. 5వ క్యాండిల్ రెబెకా పొట్ట మీద పెట్టి క్యాండిల్ వెలిగించి లైట్ ఆఫ్ చేశాడు. క్యాండిల్స్ వెలుతురులో రెబెకా శవం భయానకంగా అనిపించింది. బల్ల ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. క్లియరో, క్లీమో, గ్లీమో, బ్రెహో, బ్లిమో, స్లుమో, బిత్రో, బిత్రో, బిత్రో. పీటర్సన్ పెదవులు కదులుతున్నాయి. క్షణక్షణానికి అతని మొహంలో రంగులు మారుతున్నాయి. ఉద్వేగంతో వణికిపోతున్నాయి. అతని దవడ కండరాలు బిగుసుకుపోతున్నాయి. హిక్లో, క్లిమో, గ్లిమో, బ్రెహో, బ్లిమో, బిత్రో, బిత్రో. ఆ గదిలో పరుచుకున్న క్యాండిల్స్ వెలుతురులో మార్పు రాసాగింది. ఒక్కో క్యాండిల్ ఒక్కో రంగులో వెలుగుతోంది. ఎరుపు, నీలం, పసుపు, ఆరెంజ్ కలిసి మరో వింత రంగు. మెదడు నరాలు చిట్లిపోయి ఉత్కంఠ నెలకొంది. అప్పుడే రెబెకా కన్నులు మెల్లిమెల్లిగా తెరుచుకోబోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పీటర్సన్లో ఉలికిపాటు. బిత్రోచికి స్త్రీని సమర్పించే ప్రయత్నంలో ఏ ఆటంకం కలగకూడదు. అలా జరిగితే బిత్రోచి కళ్ళెర్ర చేస్తుంది. ఆ సమర్పణ వృధా అవుతుంది. అతని పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తూనే ఉన్నాయి. మళ్ళీ అప్పుడప్పుడు తలుపు మీద శబ్దం, కాలింగ్ బెల్ శబ్దం రెండూ కలిసి అతని కన్నభేరిని తాకాయి. తెరుచుకోబోతున్న రెబెకా కన్నులు తిరిగి మూసుకుపోతున్నాయి. రెబెకా, ఓపెన్ యువర్ ఐస్. ఆ శబ్దం క్షణం క్షణం పెద్దదవ్వసాగింది. విసురుగా లేచాడు పీటర్సన్. పీటర్సన్ లేవడంతోనే క్యాండిల్స్ వెలుతురులో మార్పు వచ్చింది. రంగులు మారి ఒక రంగులోకి వచ్చాయి. పెద్ద గాలి వీచినట్టు ఒక్కో క్యాండిల్ ఆరిపోతూ ఉంది. ఎవరో ఉఫ్మని ఊదినట్టు 5 క్యాండిల్స్ ఆరిపోయి గదిని చీకటిమయం చేసేశాయి. బిత్రోచికి స్త్రీని సమర్పించడానికి ముందు మంత్రోచ్చారణతో ఆ కన్నపిల్లని శుద్ధి చేయాలి. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని ఆ శవం కళ్ళు తెరిచి తిలకించి సంతృప్తి పడుతుంది. ఆ తర్వాత పాడుపడిన పురాతనమైన నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ బిత్రోచికి ఆ అమ్మాయిని సమర్పించాలి. దీన్ని పెరిగిమియో అంటారు. ఓ స్త్రీ మృతదేహానికి ప్రాణం పోసి ఆ శరీరాన్ని సమర్పించే ప్రక్రియ ఇది. ఆ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. హాల్లోకి వచ్చి కుడివైపు ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి రిమోట్ కంట్రోలర్ తీసుకొని ఆన్ అని బటన్ నొక్కాడు.
ఎదురుగా ఉన్న పోర్టబుల్ టీవీలో బయట దృశ్యం కనిపిస్తోంది. హాలు బయట పోలీస్ ఆఫీసర్ రాబర్ట్, మరికొంతమంది పోలీసులు ఉన్నారు. పీటర్సన్ ఇంకా ఆలస్యం చేయలేదు. గబగబా స్టోర్ రూంలోకి వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు. ఆ స్టోర్ రూమ్కి మరో తలుపు ఉంది. అది అవుట్ హౌస్ వైపు దారితీస్తుంది. నిశ్శబ్దంగా అటువైపు వెళ్ళి వెనుక మార్గం గుండా రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ క్యాబ్ని ఆపి ముస్తార్ మార్గ్ అని చెప్పాడు. పీటర్సన్ చేతిలో బ్రీఫ్ కేసు ఉంది. అందులో సింగపూర్ డాలర్లు ఉన్నాయి. మరికొంత డబ్బుని అప్పటికే డానియల్ ద్వారా మరో చోటుకి తరలించాడు. రాబర్ట్ తలుపులు బద్దలు కొట్టించి లోపలికి అడుగుపెట్టాడు. 5 నిమిషాల్లో అర్థమైంది. పీటర్సన్ ఎస్కేప్ అయ్యాడు. వెంటనే వైర్లెస్లో మెసేజ్ పంపించాడు. ఎయిర్పోర్ట్లో సహా అన్ని చోట్ల నిఘా ఏర్పాటు చేయమని ఆదేశాలు పంపించాడు. రెబికా డెడ్ బాడీని చూసిన రాబర్ట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతని మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తోంది. రెబికా యాక్సిడెంట్, ఆమెకి బెరియల్ గ్రౌండ్లో పాలరాతి సమాధి ఖండించడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ గదిని పరిశీలనగా చూశాడు. క్యాండిల్స్ బల్లకు నలువైపులా ఉన్నాయి. ఓ క్యాండిల్ రెబికా పొట్ట మీద ఉంది. గోడలకు కొన్ని వికృతమైన ఫోటోలు వేలాడుతూ ఉన్నాయి. రెబికా డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించారు. ఆమెను పడుకోబెట్టిన బల్ల మీద బ్లాక్ చాక్ పీస్తో ఉన్న అక్షరాలు గమనించాడు. బల్ల మధ్యలో వృత్తాకారంలో ఓ సర్కిల్ గీయబడి ఉంది. అందులో బిత్రోచి అనే పదం ఉంది. ఆ సర్కిల్ నుండి 4 వైపులా 4 గీతలున్నాయి. ఒక్కో గీత దగ్గర ఒక్కో పదం ఉంది. క్లిమో, గ్లిమో, స్లుమో, బ్లిమో అన్న పదాలు ఉన్నాయి. ఒక్కో పదం మీద ఒక్కో క్యాండిల్ ఉంచాడు. రాబర్ట్ వెంటనే బయటకు వచ్చి ఆ గదిని లాక్ చేసి సీల్ చేయించాడు. క్యాబ్ దిగి ఫేర్ చెల్లించి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు పీటర్సన్. ఆ రెస్టారెంట్లో రైట్ టర్న్లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని కోక్ తాగుతున్నాడు డానియల్. పీటర్సన్ డానియల్ దగ్గరికి వచ్చి అతను ఎదురుగా కూర్చున్నాడు. బుల్షిట్, మనం అనుకున్నదంతా అయింది. ఆ రాబర్ట్ మన ప్లాన్ తలకిందులు చేశాడు, కోపంగా అన్నాడు బేరర్కు వైన్ ఆర్డర్ చేశాక పీటర్సన్. కూల్ డౌన్ ఫ్రెండ్, ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఇంతకీ పెరిగిమియో ఏమైంది? లాస్ట్ సెకండ్లో ఆ రాబర్ట్ డిస్టర్బ్ చేశాడు. నేను పారిపోయి వచ్చేశాను. దట్స్ గుడ్, మంచి పని చేసావు. మన ఆఫీస్ని సీజ్ చేశారు. మన గెస్ట్ హౌస్ చుట్టూ మఫ్టీలో పోలీసులు కాపలా ఉన్నారు. మనకు సెకండ్ చాయిస్ లేదు. బై మరో విషయం, ఇంపార్టెంట్ హోటల్స్ని కనిపెట్టుకు ఉండమని కూడా పోలీసులకు ఆదేశాలు అందాయి. ఓన్లీ వన్ వే, మనం ఇక్కడి నుంచి జెండా ఎత్తేయడం తప్ప మరో మార్గం లేదు, సీరియస్గా చెప్పాడు డానియల్. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు పీటర్సన్. రెండో క్షణం డానియల్ వైపు తిరిగి, మనం వెంటనే సింగపూర్ వదిలి వెళ్ళిపోవాలి. ఏదైనా ఫ్లైట్కు ట్రై చేయి. డానియల్ తల అడ్డంగా ఊపి చెప్పాడు. చెప్పానుగా, ఎయిర్పోర్ట్లు అన్నీ బందోబస్తుతో ఉన్నాయి. మనం వెళ్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. కనీసం బెయిల్ దొరికే అవకాశం కూడా లేదు. మరెలా? అదే ఆలోచిస్తున్నాను. నువ్వు వైన్ తాగుతూ ఉండు, ఈలోగా నేను నా ప్రయత్నాలు చేస్తాను అంటూ లేచాడు డానియల్. బ్రైట్ హిల్ టెంపుల్ సింగపూర్లో పేరున్న టెంపుల్. ఆ ప్రాంతంలో జ్యోతిష్కులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఫుట్పాత్కు ఓ పక్కన చిన్న షెల్టర్స్ లాంటి వాటిలో చైనా జ్యోతిష్కులు కూడా ఉంటారు. 4 నంబర్లు గల సంఖ్యని అడిగి భవిష్యత్ చెప్పే జ్యోతిష్కులు కొందరు. ఓపెన్ మార్గ్ బ్రెడ్ హిల్ టెంపుల్ దాటి కుడివైపుకు 2 మైళ్ళు దాటితే వచ్చేదా ఓపెరా మార్గ్. అక్కడ తాంత్రికులు ఉంటారు. చిన్న చిన్న ఇరుకు గదుల్లో నివసిస్తారు. ఎక్కువగా బయటికి రారు. రాత్రంతా పూజలో ఉంటారు. దుష్టశక్తులను పాలద్రోలడం వాళ్ళ పని వాళ్ళు కామ్గా చేసుకుపోతారు. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. రాబర్ట్ తన వెహికల్ని ఒపెరా మార్గ్లో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద పార్క్ చేసి ఓ ఇంటి ముందు ఆగాడు. కుడి చేతి చూపుడు వేలుతో చిన్నగా నాక్ చేశాడు డోర్ని. తలుపు మెల్లిగా తెరుచుకుంది. రెడ్ కలర్ గౌన్ వేసుకున్న ఓ వ్యక్తి తలుపు తీశాడు. కిందు నుంచి మీది వరకు ఉందా గౌను. పోలీస్ దుస్తుల్లో ఉన్న రాబర్ట్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురైంది అతని మొహం. ఐఎమ్ రాబర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ తన ఐడెంటిటీ చూపించి, మీరేనా మిస్టర్ సుసిరియో అడిగాడు. ఎస్ అంటూ లోపల నుంచి ఓ 2 కుర్చీలు తెచ్చి బయట వేశాడు. చెప్పండి, నా వల్ల మీకేం సాయం కావాలి అడిగాడు సుసిరియో. గొప్ప తాంత్రికుడిగా మీకు పేరుంది, మీ సాయం కావాలి అన్నాడు రాబర్ట్. ఏ విషయంలో? బిత్రోచి విషయంలో. ఒక్క క్షణం ఉడికిపడ్డాడు సుసిరియో. అతని మొహంలో రంగులు మారాయి. బిత్రోచి విషయంలోనా? అవును, బిత్రోచి గురించే. అయినా బిత్రోచి ప్రస్తావన ఇప్పుడెందుకు? సుసిరియో గొంతులో విస్మయం. పెరిగిమియో అంటే ఏంటి? సూటిగా అడిగాడు రాబర్ట్.
పెరిగిమియో బిత్రోచికి ఓ మృత స్త్రీని తిరిగి బ్రతికించి అర్పించే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ ఎవరూ చేయడం లేదు. అది చాలా ప్రమాదకరమైంది. కొన్ని సంవత్సరాల పాటు మంత్రవిద్యలను అభ్యసించి ఎన్నో క్షుద్రశక్తులను సంతృప్తి పరిస్తే గాని ఆ ప్రక్రియ చేయడానికి అర్హత లభించదు. అయినా ఇప్పుడు పెరిగిమియో చేసేవాళ్ళెవరు? ఉన్నారు మిస్టర్ సుసిరియో. మీరోసారి నాతో రావాలి. ఓ పోలీస్ ఆఫీసర్గా నేను నిజానికి ఇటువంటివి నమ్మకూడదు. కానీ పర్సనల్గా నేను దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా క్షుద్రశక్తులను నమ్ముతాను గంభీరంగా అన్నాడు రాబర్ట్. సుసిరియో ఓ క్షణం ఆలోచించి అన్నాడు, అలాగే ఆఫీసర్, మీ ఇష్టం. థ్యాంక్ యూ మిస్టర్ సుసిరియో. మనం ఇప్పుడే బయలుదేరాలి. ప్లీజ్ కమ్ అంటూ లేచాడు. సుసిరియో లోపలికి నడిచి ఎదురుగా ఉన్న షెల్ఫ్ దగ్గరికి నడిచాడు. క్యాండిల్ వెలిగించి మనసులో ఏదో ప్రార్థించాడు. క్యాండిల్ క్షణానికో రంగు మారుతూ క్షణక్షణానికి పెద్దదయింది. నా ఇంటిని కాపాడు, అలాగే నన్ను కూడా అని ప్రార్థించి బయటికి వచ్చి తలుపు వేసి లాక్ చేశాడు. పీటర్సన్ 4వ రౌండ్ కూడా పూర్తి చేశాడు. అప్పుడొచ్చాడు డానియల్. ఏమైంది? ఏమైనా సోర్స్ దొరికిందా? అడిగాడు పీటర్సన్. ఒకే ఒక మార్గం ఉంది, కానీ అది రిస్క్తో కూడుకున్నది చెప్పాడు డానియల్. ఎంత రిస్క్ అయినా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సింగపూర్ పోలీసులు మనల్ని పట్టుకుంటే బయటకు వచ్చే ఛాయిస్ కూడా లేదు కదా. చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు పీటర్సన్. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. మనం షిప్లో వెళ్ళాలి. షిప్లోనా? ఎస్. 6 నెలలకోసారి షిప్ ఇండియా వెళ్తుంది. స్టార్ 3 అనే షిప్ రేపే బయలుదేరుతుంది. 6 నెలలకు ముందే బుకింగ్ కూడా అయిపోతుంది. నాకు తెలిసిన ఏజెంట్ని కాంటాక్ట్ చేశాను. పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి 2 ప్రయాణికులను డ్రాప్ చేయించేలా చేశాను. వాళ్ళ ప్లేస్లో మనం వెళ్తాం. 3 రోజుల ప్రయాణం. మామూలుగా అయితే ఫ్లైట్లో 4 గంటల్లో చేరుకోగలం. కానీ ఇప్పుడు 72 అవర్స్. ఇదొక్కటే మనకు సేఫ్. మనకు కలిసి వచ్చే విషయం ఏంటంటే లక్కీగా ఈ రూట్లో మనం వెళ్తామని పోలీసులు అనుమానించలేరు. దట్స్ గుడ్. వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయి అన్నాడు పీటర్సన్. డానియల్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి లేచాడు. పీటర్సన్ ఇంట్లో రెబెకాని పడుకోబెట్టిన బలను చూపాడు. సుసిరియో దాని మీద ఉన్న బొమ్మను చూశాడు. క్యాండిల్స్ గమనించాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు సుసిరియో. అతని కళ్ళ ముందు రకరకాల రూపాలు కనిపించాయి. క్షణక్షణానికి అతని మొహంలో రంగులు మారుతున్నాయి. రాబర్ట్ సుసిరియో వైపే చూస్తుండిపోయాడు. 2 నిమిషాల అనంతరం సుసిరియో కళ్ళు తెరిచాడు. రెబెకాని వెంటనే పెరిల్ గ్రౌండ్లో పాతిపెట్టి మంత్రశుద్ధి చేయాలి. ఆమె శరీరంలో ఇంకా దుష్టశక్తుల ప్రభావం ఉంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా పెరిగిమియో ప్రక్రియలో ఒక దశ పూర్తయ్యేది. అప్పుడు ఈ శవం క్షుద్రప్రేతం అయిపోయేది. బిత్రోచిని వశపరుచుకొని సంతృప్తిపరిచే ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైంది. కేవలం 5 అక్షరాల మంత్ర ప్రక్రియ చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు. క్లిమో, గ్లిమో, స్లుమో, క్రిమో, శ్రీకో అన్న 5 పదాల మంత్ర ప్రక్రియను అతను చేశాడంటే అతను సామాన్యుడు కాదు. ఎన్నో సంవత్సరాలుగా అతను క్షుద్రోపాసన చేస్తూ ఉండాలి, సుసిరియో చెప్పాడు. క్షుద్రశక్తుల ఉనికిని నమ్మి రాబర్ట్ ఒక్క క్షణం వణికిపోయాడు. ఇప్పుడేం చేయాలి? అతన్ని పట్టుకొని క్షుద్రప్రయోగాలు చేయకుండా ఆపాలి. అతని చేతి మణికట్టుకు ఎన్ని రంగుల దారాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒక్కో రంగు ఒక్కో క్షుద్రశక్తిని వశం చేసుకుందనడానికి గుర్తు. చివరి ప్రయత్నమే బిత్రోచిని వశపరుచుకోవడం. ఇప్పుడు అతను చివరి ప్రయత్నంలో ఉన్నాడు. వీళ్ళు ప్రతిరోజు అర్ధరాత్రి క్షుద్రోపాసన చేస్తారు. అప్పుడు సంభవించే పరిణామాలు భయోత్పాతంగా ఉంటాయి. ఆగి ఊపిరి పీల్చుకున్నాడు సుసిరియో. భయంతో మరోసారి వణికిపోయాడు రాబర్ట్. 11:55 PM. స్టార్ 3 షిప్ సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. 5 అంతస్తుల ఆ షిప్ చూడ్డానికి ఓ చిన్నపాటి దీవిలా ఉంది. 200 గదులు, రెస్టారెంట్, డిస్కోటేక్, స్విమ్మింగ్ పూల్, లిఫ్ట్. చాలా అధునాతనమైన ఆ షిప్ కోటీశ్వర్లకు లగ్జరీ జర్నీ. సింగపూర్లో బయలుదేరి ఆ షిప్ ముంబై చేరుకునేసరికి 3 రోజులు పడుతుంది. నింగి నేల అని కాకుండా నింగి సముద్రం అనుకునే సందర్భం. సముద్రం ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు అలల సౌందర్యాన్ని అలవోకగా ఆవిష్కరిస్తోంది సముద్రం. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. లగ్జరీ సూట్లలో, క్యాబిన్లలో, క్లబ్బుల్లో అంతా ఖరీదైన వాతావరణమే. 11:58 PM. పీటర్సన్
షిప్ డెక్ దగ్గర తిరగడం ఆపి క్యాబిన్లోకి వెళ్ళాడు. డానియల్ బయటే నిలబడిపోయాడు. బీ కేర్ఫుల్, ఎవరినీ లోపలికి రానివ్వద్దు, బిత్రోజ్కి నైవేద్యం పెట్టే సమయం ఆసన్నమైంది అంటూ లోపలికి నడిచి డోర్ దగ్గరికి వేశాడు పీటర్సన్. 11:59 PM. క్యాబిన్ మధ్యలో 2 సర్కిల్ బ్లాక్ చాక్ పీస్తో వేసి ఉంది. ఇంగ్లీష్లో బిత్రోచి అన్న పదం ఉంది. ఆ సర్కిల్లో కూర్చున్నాడు పీటర్సన్. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. 2 చేతులను పైకెత్తాడు. తలను కొద్దిగా కిందికి వంచాడు. 1, 2, 3. తలను కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి, పైకి ఒకసారి, కిందకి ఒకసారి తిప్పుతూనే ఉన్నాడు. 12 PM. తలను స్ట్రెయిట్గా పెట్టి రెండు కళ్ళు మూసుకొని పెదవులను కదిల్చాడు పీటర్సన్. రాబర్ట్ ఆందోళనగా ఉన్నాడు. సిసిరియో తన గదిలో ఆసనం వేసుకుని కూర్చున్నాడు. అతని ఎదురుగా 12 క్యాండిల్స్ ఉన్నాయి. అవి 4 వరుసల్లో ఉన్నాయి. మొదటి వరుసలో 1 క్యాండిల్, రెండవ వరుసలో 2 క్యాండిల్స్, మూడవ వరుసలో 3 క్యాండిల్స్. మంచి ఆత్మని దిశైవ అని, చెడు చేసే ఆత్మని కుశైవ అని అంటారు. చెడు నడతతో, క్షుద్రశక్తుల పట్ల నమ్మకంతో చనిపోయిన వాళ్ళు చెడు ఆత్మలుగా మారిపోతారని కొందరి నమ్మకం. దిశైవ అభిమానం పొందాలంటే దిశైవ పెట్టే చాలా పరీక్షల్లో నెగ్గాలి. ఎన్నో కష్టతరమైన పరీక్షలు పెడుతుంది. డబ్బుకు, కీర్తికి బానిసలు కాకూడదు. ఏ ప్రలోభాలకు లోను కాకూడదు. కలలో కూడా ఎవరికి హాని తలపెట్టకూడదు. మాంసాహారం భుజించకూడదు. చాలా నిష్ఠగా ఉండాలి. చెడు సావాసాలు చేయకూడదు. ఇలాంటి సలక్షణాలు ఉన్న వ్యక్తులను దిశైవ కరుణిస్తుంది. మంచి పనికి చేయూతనిస్తుంది. దిశైవకు కుశైవను ఎదుర్కొనే శక్తి లేదు. కుశైవలు బిత్రోజికి బానిసలు. ఎప్పుడూ చెడు ఆలోచనలు చేసేవాళ్ళు, డబ్బు కోసం, కీర్తి కోసం ఉచ్చనీచాలు మర్చే వాళ్ళని ఇష్టపడతాయి కుశైవలు. బిత్రోజిని పూజించే వాళ్లకు మేలు చేస్తాయి. ఒక్కసారిగా వణికిపోయాడు సిసిరియో. దిశైవ చేష్టలుడిగి నిల్చుండిపోయింది. దిశైవ ఆత్మను కుశైవ ఎదుర్కొంటోంది. ఎప్పుడైతే బిత్రోజ్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కుశైవ సాయాన్ని పీటర్సన్ అర్థించాడో ఆ వెంటనే కుశైవ రెచ్చిపోయింది. కుశైవ ఆత్మ గాలి కన్నా వేగంగా ప్రయాణించి సుసిరియోని చేరుకుంది. టప్ 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 చిన్న శబ్దం పెద్దదై ఉఫ్ అన్న శబ్దంగా ఊపాంతరం చెందింది. సుసిరియో శరీరాన్ని కుశైవ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. నాభి నుంచి వెలువడే అతని మంత్రాక్షరాలు స్వరపేటికను దాటి బయటకు వస్తున్న క్షణంలోని 1000వ వంతుకు కుశైవ ఆత్మ అతని నాభిని చీల్చుకుని స్వరపేటికను దాటి మెదడును చేరి సుసిరియో మొహమంతా క్షణక్షణానికి వికృతమవుతోంది. శరీరం పూర్తి రక్తవర్ణంలోకి మారింది. ఫట్ మన శబ్దంతో అతని తల 2గా చీలిపోయింది. రక్తం చివ్వున చిమ్మింది. రాబర్ట్ ఆ దృశ్యాన్ని చూసి భయంతో కళ్ళు మూసుకున్నాడు. అక్కడ నిశ్శబ్దం. భయంగా విషాదం అంచున నిలబడింది. కుశైవ ఆత్మ తన పని ముగిసిందన్నట్టు వెనుదిరిగింది సంతృప్తిగా. తలుపు తీసుకొని లోపలికి అడుగుపెట్టిన డానియల్ బట్టలు మార్చుకుంటున్న పీటర్సన్ని అడిగాడు. ఎనీథింగ్ రాంగ్? షిప్ ఊగినట్టు అనిపించింది. నీ గదిలోంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. వెంటనే డెక్ పైకి వెళ్ళిన నాకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. పెద్ద అల సముద్రం మధ్య నుంచి షిప్ డెక్ని తాకేలా లేచింది. అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. ఎస్, నా సమర్పణని ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుశైవను ప్రయోగించాను. అవతలి వ్యక్తి మెదడు చీలి చనిపోయి ఉంటాడు, తాపీగా చెప్పాడు పీటర్సన్. మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంటూ డానియల్తో పాటు బయటకు వచ్చి రెస్టారెంట్ వైపు నడిచాడు పీటర్సన్. రాబర్ట్ రెస్ట్లెస్గా ఉన్నాడు. సుసిరియో మరణం అతన్ని తీవ్రమైన వేదనకు గురిచేసింది. తన కళ్ళ ముందే అతడు మరణించడం అతన్ని బాధిస్తోంది. అంతకన్నా ఎక్కువగా అతను చనిపోవడానికి కారణం తనే కావడం. చనిపోయే ముందు సిసిరియో మాట్లాడిన మాటలు అతని చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. రాబర్ట్ వృత్తిలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. అతన్నంతా డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ అంటారు. వ్యక్తిగతంగా అతనికి అతీత శక్తుల మీద విపరీతమైన నమ్మకం. సుసిరియో విషయంలో ప్రత్యక్షంగా చూశాడు. సుసిరియో ఆత్మ శాంతించాలంటే మిగిలిన పనిని తాను పూర్తి చేయాలి. ముందుగా సుసిరియో కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సేవింగ్స్లో ఉన్న మొత్తం డబ్బును సుసిరియో కుటుంబం పేర వేశాడు. హైయర్ అఫీషియల్స్కు పీటర్సన్ కేసు గురించి వివరించాడు. పీటర్సన్ దేశం వదిలి వెళ్ళిపోయాడన్న విషయం తెలుసుకున్న హైయర్ అఫీషియల్స్ ఇక ఆ కేసును వదిలేయమన్నారు. ఆ ఫైల్ క్లోజ్ చేయమన్నారు. అక్కడే రాబర్ట్కు పై అధికారులకు ఘర్షణ జరిగింది.
ఓ నేరస్తుడు నేరం చేసి తప్పించుకుపోతే ఆ కేసు తాలూకు ఫైల్ క్లోజ్ చేసి చేతులు దులుపుకోవడం రాబర్ట్కు నచ్చలేదు. ఆ కేసు గురించి ఇండియా గవర్నమెంట్కు చెప్పడం, ఇంటర్పోల్కు చెప్పడం ఇదంతా అనవసరమైన రిస్క్ అని ఉన్నతాధికారుల వాదన. రాబర్ట్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఇక్కడ ఓ విషయం రాబర్ట్కు తెలియదు. రాబర్ట్ డ్యూటీలో ఎంతో సిన్సియరో తెలిసిన పీటర్సన్ తన దగ్గరున్న డాలర్లు వెదజల్లి ఎలాగైనా కేసు తాలూకు ఫైలు క్లోజ్ చేసేసేలా హైయర్ అఫీషియల్స్ మీద ఒత్తిడి తెప్పించాడు. తన మీద కేసు తిరగదోడితే ఉండే రిస్క్ ఏమిటో అతడికి తెలుసు. సరిగ్గా ఇదే విషయంలో రాబర్ట్ ఉన్నతాధికారులకు ఎదురు తిరిగాడు. తమ డిపార్ట్మెంట్ వల్ల ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. సుసిరియో చనిపోవడానికి కారణం కూడా ఓ విధంగా తమ అసమర్థత. రాబర్ట్కు ఈ కేసు వదిలేయాలని అనిపించలేదు. ఇక్కడితో ఏ వృత్తిపరమైన బాధ్యత లేకపోయినా సుసిరియో ఓ మంచి పని కోసం తన ప్రాణాన్ని బలి చేసుకున్నాడు. అలాంటి సుసిరియో ఆత్మ శాంతించాలి. అతన్ని తను స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే అలా స్థిరమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ఓ సాధారణ పౌరుడిగా తను పీటర్సన్ను పట్టుకోవాలి. అదే రోజు రాబర్ట్ ఇండియా బయలుదేరాడు. అన్ని సన్నాహాలతో. అదే పెద్ద మలుపు అతని జీవితంలో.